కథామంజరి శ్రావ్య సంచిక మే 2026. కథ: జైలు నుండి దేశ సేవకుడి శవం బయటికెళ్ళింది. కలం: కీర్తిశేషులు సోమంచి యజ్ఞన్న శాస్త్రి గారు. గళం: అవసరాల వెంకట్రావు. సి క్లాసు ఖైదీలున్న ఆ జైలులో ఆరకుండా మిగిలి ఉన్న ఒక్క దీపం మిణుకుమంటోంది. అది కూడా ఆరిందంటే జైలంతా అంధకారమే. దాహం, మంచినీళ్లు అంటూ వగరుస్తూ గోపాలస్వామి. జ్వరంతో అతని ఒళ్ళు పేలిపోతోంది. మాట వినిపించుకున్నట్టు అందరూ ఊరుకున్నారు. దాహం గట్టిగా అరిచాడు గోపాలస్వామి. ఏమండి, ఇయ్యమంటారా మళ్ళీ నీళ్లు అని సందేహంతో అడిగాడు శేఖర్ తన పక్కన కూర్చున్న రంగనాథం గారిని ఉద్దేశించి. జ్వరం మీద తాగకూడదు బాబు, ఇప్పటికే 10 గ్లాసులు నీళ్లు తాగావు, ఇంకా తాగితే ప్రమాదిస్తుంది అని రోగికి హితవు చెప్పారు రంగనాథం గారు. నోరెండి చచ్చిపోతున్నానండి, నేను బ్రతకలేను అన్నాడు గోపాలస్వామి మూలుగుతూ. చీచి, అలాంటి మాటలనుకో. చూడు, నీళ్లు లోపలికి తాగకుండా కాస్త నాలికి తడి చేసుకుంటూ ఉండు. ఎలాగో ఈ రాత్రి గడిస్తే రేపు పొద్దున్నే నిన్ను ఆసుపత్రిలో చేర్పిస్తాం అన్నారు రంగనాథం గారు. అక్కడ మాత్రం మందులు ఏడ్చాయి, డిస్టిల్ వాటర్ అన్నా లేదు మన వెధవ జైలు ఆసుపత్రిలో, గొణిగాడు చంద్రం. గోపాలస్వామి పెద్దగా మూలగడం ప్రారంభించాడు. వగర్పు కూడా ఎక్కువైంది. మిగతా ఖైదీలంతా లేచి కూర్చున్నారు. ఆ నిశీథ సమయంలో చేసేదేది పాలుపోకుండా ఉంది. మనకి డాక్టర్ వామన్ రావేగా, ఓదానికో మంది ఇచ్చి అసలే చంపుతాడు. అప్రయత్నంగా అందరూ నవ్వారు. వామన్ రావు ఆ డాక్టర్ గారి అసలు పేరు కాదు. పొట్టిగా ఉండడం వల్ల ఖైదీలే ఆయనకు ఆ నామకరణం చేశారు. ఆయన అసలు పేరు ఎవరికీ గుర్తులేదు. ఆయన కూడా పరధ్యానంలో వామన్ రావు గారు అంటే ఓ అని పలుకుతాడు. వామన్ రావు జైల్లో చిన్న డాక్టరు. ఆయనకి ఎప్పుడూ ఒకటే తొందర. 1/2 నిమిషం కూడా ఎక్కడా కాలు నిలిచేది కాదు. తొందరలో ఒకదానికొకటి చేసేవాడు. ఆయన ఇచ్చిన మందు పుచ్చుకోవాలంటే భయంగా ఉండేది అందరికీ. కానీ పెద్ద డాక్టర్ అసలే కర్కోటకుడు అవ్వడం వలన భయపడుతూనైనా వామన్ రావు దగ్గరికి చేరడం తప్పేది కాదు. గోపాలస్వామి కాళ్ళు చేతులు తన్నుకోవడం ప్రారంభించాడు. మూలుగు ఎక్కువైంది. డాక్టర్ కోసం వార్డర్ని పరిగెత్తించడం తప్పింది కాదు. పాపం మహా బాధపడుతున్నాడు. ఏం జబ్బు గాని. గోపాలస్వామి క్రితం రోజునే జైల్లో ప్రవేశించాడు. ఉదయం 10 గంటలకు అడ్మిషన్ వచ్చేసరికి అతనికి జ్వరంగా ఉంది. తిన్నగా నిల్చోడానికి శక్తి లేక ఓ మూల కూలబడ్డాడు. ప్రవేశపెట్టుకోవడానికి జైలు అధికారులు వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట దాటింది. ఆహారం లేక జ్వరం వల్ల కళ్ళు తిరగడం ప్రారంభించాయి. తను వచ్చినా లేచి నించోని ఖైదీని చూసి మండిపోయాడు జైలరు. లేచి నించోలేకుండా ఉన్నాను అన్నాడు గోపాలస్వామి. వేషాలవన్నీ జైలుకి రాగానే టక్కులు లేచి నించో అని ఒక్క అరుపు అరిచాడు జైలరు. అతి కష్టం మీద లేచి నించున్నాడు గోపాలస్వామి. 1 గంట సేపటికి కానీ అతన్ని ప్రవేశపెట్టుకోవడం అన్నది పూర్తి కాలేదు. తన జాగా చూసుకుని నడుం వాల్చేసరికి మరో గంట పట్టింది. రోజంతా కడుపులో ఏమీ పడలేదు. నకనకలాడిపోతోంది. సాయంకాలం అందరితో పాటు తను ఓ ముద్ద పులిసన్నం తినేశాడు, ఆకలి బాధ పడలేక. రాత్రి జ్వరం ఎక్కువైపోయింది. రాత్రి అంతా బాధతో మూలుగుతూనే ఉన్నాడు. పొద్దున్న 10 గంటలు దాటిన తర్వాత వచ్చాడు పెద్ద డాక్టరు. ఓ మాట ఖైదీలందరినీ చూసిపోవడమే. ఎక్కడ ఆగితే ఎవరు ఫిర్యాదు వినాల్సి వస్తుందో అన్నట్టు ఎక్కడా కాలు నిలపక మెయిల్ ట్రైన్ల బ్లాక్ అంతా కలీ చుట్టేసి తన ధర్మం నిర్వర్తించుకున్నట్టు బయటికి దాటేయాలని చూసేవాడు ఆయన ప్రతిరోజు. ప్రాణాలు విసిగిపోయి ఆయనతో జబ్బుల గురించి చెప్పుకోవడం మానుకున్నారు
ఖైదీలు. ఆయన పలకరించినా పలకూడదని ఒకప్పుడు ఆ జైల్లో నియమం ఏర్పడింది కూడా. ఆ రోజు డాక్టర్ గారు బ్లాక్లో కాలెట్టగానే రంగనాథం గారు ఆయన్ని ఆపి గోపాలస్వామి సంగతి చెప్పారు. రంగనాథం గారు ఆ బ్లాక్లో అజాత శత్రువు. పరుషమైన మాట ఆయన నోటంట ఏనాడు వచ్చేది కాదు. నిజమైన సత్యాగ్రహి ఎవరైనా ఉన్నారా అంటే ఆయనేనేమో అనిపించేది అందరికీ. జైల్లోకి వచ్చేసరికి తేరగా ఉంటుందని అందరికీ జబ్బులు వస్తాయండి అన్నాడు పెద్ద డాక్టర్ రంగనాథం గారితో. రంగనాథం గారు తెల్లబోయారు. ఇదివరకు చాలామంది ఈ డాక్టర్తో ఘర్షణ పడ్డ సంగతి ఆయనకు తెలుసు. కానీ ఆయన అంటే చివరికి జైలు సూపరింటెండెంట్ కూడా గౌరవం ఉంది. ఆయన ఎప్పుడూ ఎవరితోనూ అనవసరంగా మాట పెంచరు. డాక్టర్ ఆ విధంగా తృణీకరించేసరికి ఆయన తెల్లబోయి వస్తున్న కోపం అణుచుకుని, మీరొచ్చి చూసి నిజంగా జబ్బు ఉందో లేదో కనిపెట్టే మందు ఇవ్వండి అని వినయంగా జవాబిచ్చారు. ఒకవేళ కాస్త జ్వరం ఉన్నా మరేం భయం లేదు, లంకడం పరమౌషధం, మందు గిందు ఏం అక్కర్లేదు అన్నాడు డాక్టరు. ఇది మామూలు జ్వరం కాదండి, పాపం ప్రాణి చాలా బాధపడుతున్నాడు. జైల్లోకి వస్తే అందరికీ పట్టుకునేది ఒక్కటే జబ్బండి, అజీర్తి, కడుపు నొప్పి. పొట్ట ఎక్కువచ్చేలా తినేస్తారు. దాంతో అజీర్తి, జ్వరాలు, రక్త విరోచనాలు ఇవన్నీ పట్టుకుంటాయి అని మళ్ళీ వెటకారంగా మాట్లాడాడు డాక్టరు. క్షమించండి, తిండి లేని వారం కాం మేమందరం. ఇక్కడ పెట్టే పులుసు ముద్ద పంచభక్ష పరమాన్నాలు అనుకుని గొంతు దాకా నింపేసేందుకు. అయినా అనవసరమైన గొడవలెందుకు? మీరు రోగిని చూసి ఏదైనా మందిప్పించండి అని దారం తుంచేశాడు రంగనాథం గారు. నేను చూడక్కర్లేదు, ఆసుపత్రిలో చెప్పి అజీర్తికి కాస్త మందు తెచ్చి గొంతుకులో పోయండి. ఓ రోజు తిండి మానేయమనండి, అదే నయమవుతుంది అన్నారు పెద్ద డాక్టర్ గారు. మీరు అంత తృణీకారంగా జవాబు ఇవ్వడం భావ్యం కాదు అన్నారు రంగనాథం గారు. ఉన్నమాట అంటే ఊరికెక్కువ అన్న సామెత చదివాడు డాక్టర్. తమరు ఒక మాట రోగిని చూసి మంది ఇచ్చి వెళ్ళాలి, అతనికి చాలా బాధగా ఉంది అన్నారు రంగనాథం గారు. ఆ మాట వినిపించుకోకుండా, ఎందుకండి అంత బాధపడిపోతారు? బాధపడితే ఏ బాధ లేకుండా పెళ్లి కొడుకులా జైలుకు వచ్చి 4 రోజులు కూర్చుని నాయకులమైపోదాం అనుకున్నారా? మహా దేశ సేవ చేసేస్తున్నాం అంటున్నారుగా జైలుకు వచ్చి. జైలు బాధలన్నీ అనుభవించనివ్వండి. ఆ మాటకొస్తే ఇక్కడ ఎంత అనుభవిస్తే మీకు అంత మంచిది, అంత ఎక్కువ సేవ చేసినట్టును. అసలు మందులు ఎందుకండి? మీరు ఇక్కడ పోతే మరీ త్యాగం చేసినట్టు. మీరు ఎంతమంది చచ్చిపోతే అంత గొప్ప చెప్పుకోవచ్చు అన్నాడు చిరునవ్వు పెదాల మీద తాండవింపజేస్తూ. అన్నంలో గాడిద కొడుకుని ఇంకా చూస్తారే? ఖైదీలందరూ డాక్టర్ని చుట్టుముట్టేశారు. రంగనాథం అడ్డు తగలకపోతే డాక్టర్ గారి రక్తం కళ్ళ చూసేవారే. ఎందుకు బాబు, మమ్మల్ని అనవసరంగా అవమానం చేయడానికి ప్రయత్నం? నువ్వు భారతీయుడివే, నీకు పెళ్ళాం బిడ్డలున్నారు. రోగికి సేవ చేస్తానని ప్రమాణం తీసుకున్నావు కూడా. దేశ సేవ చేయకపోతే మానేది, నీ ధర్మమైనా తిన్నగా నిర్వర్తించుకో అన్నారు రంగనాథం గారు. అంతమంది ఖైదీలు ఒక్కమారుగా మీదకి రావడం చూసి డాక్టర్ గాబరా పడిపోయాడు. ఇదివరకు ఎన్నో మాటలు ఆయన ఖైదీల్ని అవమానం చేశాడు కానీ వాళ్ళు ఈ విధంగా ఎదురు తిరగడం ఆయనకు అనుభవం లేదు. కనుక వెనక్కి తగ్గి చరచరా గోపాలస్వామి దగ్గరికి నడిచాడు. రోగికి 104 డిగ్రీల జ్వరం పేలిపోతోంది. 1/2 నిమిషం పరీక్ష చేసి కాగితం ముక్క మీద ఏదో గీసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అయ్యా, వారికి పాలు ఇప్పిస్తారు కదూ అని రంగనాథం అంటున్న మాట వినిపించుకోకుండానే వెళ్ళిపోయాడు. ఆ రోజున ఏదో మోతాదు మందు పడింది కానీ పాలు మాత్రం రాలేదు. జ్వరం తగ్గుముఖం పట్టిన మరో రోగిని బతిమాలి అతనికిచ్చిన పాలు కొంచెం తీసుకొచ్చి పోశారు. సాయంత్రం రాత్రికి జ్వరం మరీ హెచ్చైపోయింది. దాంతో కొత్త లక్షణం దాహం కూడా పట్టుకుంది. నోరెండుకు పోతోందో, నీళ్ళు అని గుడ్లు తేలేస్తూ గోపాలస్వామి మళ్ళీ అరిచాడు.
ఉన్న ఒక్క దీపం ఒక మాటు టకటకా కొట్టుకుని ఆరిపోయింది. చీకటి, గాఢాంధకారం. జైలు రూల్స్ ప్రకారం తెల్లవార్లు బ్లాక్లో 2 దీపాలు వెలగాలి. దానికి సరిపోయినంత కిరసనాయిలు మంజూరు చేశామని జైలర్ గారు అంటారు. కానీ సూపర్నెంట్ మొదలు వార్డర్ దాకా జైలు ఆఫీసర్లందరూ తమ తమ భాగాలు భుక్తం చేసుకున్నాక మిగిలిన కిరసనాయిలతో ఒక్క దీపం రాత్రి 2 గంటల దాకా అయినా వెలగదు. గోపాలస్వామికి ఎగశ్వాస ప్రారంభమైంది. డాక్టర్ ఇంకా రాలేదు. భగవంతుడి మీద భారం వేసి చూడడం తప్ప మరి ఏమీ గత్యంతరం కనిపించలేదు. కొన్ని యుగాలైన తర్వాత దొర్లుకుంటూ అతి గాబరాగా వచ్చి పడ్డాడు వామన్ రావు డాక్టరు. ఆయనతో ఓ దీపం వచ్చింది. ఏమిటి గొడవంతా, రాత్రి నన్ను నిద్రనివ్వరండి అని దీర్ఘాలు తీశాడు వామన్ రావు. ఆ దీర్ఘాలకి అందరూ నవ్వుకోవడం మామూలు. ఆ రోజున అందరి గుడ్లు ఎర్రబడ్డాయి. తిన్నని మందు ఇవ్వకపోండి, రేపు మీ సంగతి తెలుస్తుంది అన్నారొకరు. వామన్ రావుది అసలే పిరికి గుండె, అది కాస్త జారింది. గోపాలస్వామి దగ్గరకు పరిగెట్టుకెళ్ళి రోగి కంటే తనే ఎక్కువ వగరుస్తూ పరీక్ష ప్రారంభించాడు. అతనికి నాడి అక్కడా అందలేదు. వామన్ రావుకి నిజంగా గాబరా వేసింది. ఏదో మామూలు జబ్బు అనుకున్నాడు, కానీ ఇంత ప్రాణం మీదకు వచ్చిందనుకోలేదు. వెళ్ళి ఓ ఇంజెక్షన్ తీసుకొచ్చి ఇచ్చాడు. అరగంట తర్వాత మరో ఇంజెక్షన్ ఇచ్చాడు. బాధ తగ్గలేదు. మరో 20 నిమిషాల్లో గోపాలస్వామి కన్ను మూశాడు. ఈ డాక్టర్ని వాళ్ళ ఇక్కడ పాతిపెట్టాలండి అన్నాడు శేఖర్. ఇంకా ఎంతమందికి ఈ రాత ఉందో జైలు విడిచే లోపల, వీళ్ళకి బుద్ధి చెప్పాలి. రంగనాథం గారి గొంతు రుద్ధమైంది. గడి వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చేయగలరు బాబు? ఆయుష్ ఉంటే మన ప్రాణం తీయడం డాక్టర్ల వశమా? అలా వేదాంతం మాట్లాడితే ఎలా? మనం చూస్తూ ఉండగానే మన కళ్ళెదుట సరైన వైద్య సహాయం లేక చనిపోయాడు కదా. దీనికి కూడా భగవంతుని మీద భారం వేస్తే ఎలాగా? మన చేతగాంతనము క్రూరత్వము వాడి మీద తొయ్యడానికి కాకపోతే ఎందుకనుకున్నారేమిటి భగవంతుడు అన్నాడు రామచంద్రన్. రామచంద్రన్ లెఫ్టిస్టు. జైల్లోకి వచ్చి భగవద్గీత పారాయణ మొదలుపెట్టిన వారిని చూస్తే అతనికి ఒళ్ళు మంట. వీలైనప్పుడల్లా భగవంతుని మీద దాడి చేసేవాడు. ఏమండి, శవాన్ని ఊళ్ళోకి పంపించనిస్తారా దహనానికి, లేక ఇక్కడే కానిమ్మంటారా అన్నాడు చంద్రం. ఎక్కడ దహనం చేస్తే ఏమిటి? ఊళ్ళో అయితే ఊరేగింపు అది చేయనిస్తారు కనుకనా. ఇక్కడైతే తోటి ఖైదీలందరూ వెళ్ళి మర్యాదలన్నీ చేయొచ్చు కదండి రంగనాథం గారు. రంగనాథం గారు ఒక్క క్షణం జవాబు ఇవ్వలేదు. ఎవరో పాపం, అతని పుట్టు పూర్వోత్తరాలేమిటో మనకిప్పటిదాకా ఏమీ తెలియదు. ఈ మారు స్వతంత్ర సమరంలో ఎక్కడెక్కడ వాళ్ళో చొరబడ్డారు. ఇతను నిజంగా మనకి ప్రచ్ఛన్న యోధుడు. ఊరిలోకి పంపించి ప్రయోజనం ఏమిటి అన్నారు చివరికి. ఊరిలోకి పంపిస్తేనే బాగుంటుందండి అన్నాడు చంద్రుని నసుగుతూ. ఎందుకు? అక్కడ జరపగల అధిక మర్యాదలేమిటి? మర్యాదల కోసం కాదండి. మరి చంద్రన్ లేచి మెల్లగా రంగనాథం గారి చెవి కింద చేరి గుసగుస మొదలుపెట్టాడు. రంగనాథం గారు చిచి అన్నారు. ఏమిటాయ్, మమ్మల్ని కూడా విన్ని అన్నాడు శేఖర్. శవాన్ని బయటికి పంపిస్తే దానితో పాటు చాలా ఉత్తరాలు కూడా పంపచ్చంటాడు చంద్రం అన్నారు రంగనాథం గారు. అందరూ తెల్లబోయారు. ఒక్క నిమిషం ఎవరూ మాట్లాడలేకపోయారు. పట్టుబడితే అన్నాడు శేఖర్ చివరికి. పట్టుబడవండి, శవానికి స్నానం చేయించి కొత్త బట్ట కడతాం కదా ఎలాగూ. అప్పుడు శవం మీద ఉత్తరాలు పెట్టి బట్ట చుట్టితే సరి. శవం బట్ట విప్పి చూస్తానన్నాడుగా సూపరింటెండెంటు అన్నాడు చంద్రం మెల్లిగా, కొంచెం సిగ్గుపడుతూ. నీకు ఆలోచన ఎలా పుట్టిందో అసలు అన్నారు రంగనాథం గారు. ఈ మాట జైలు అధికారుల కక్ష కొద్దీ ఖైదీలను పూర్తిగా ఏడిపించి బాధపెట్టాలని
ఉత్తరాలేమీ రాసి బయటకు పంపకూడదని నిషేధించారు. లంచం పుచ్చుకొని ఉత్తరాలు బయటకు తీసుకెళ్దామని ప్రయత్నించిన 2-3 వార్డర్లు పట్టుబడిపోయి డిస్మిస్ అయిపోయారు. అందువల్ల ఆ మార్గం కూడా బంద్ అయిపోయింది. 4 నెలలు దాటిపోయింది జైలు నుండి ఇళ్లకు ఉత్తరాలు వెళ్ళి. ఉత్తరాలు రాసి పంపించడం కోసం అందరూ తహతహలాడుతున్నారు. నిజంగా పట్టుబడకుండా వెళ్తాయంటావా? అడిగాడు శేఖర్. విత్తనం నాటుకుంది. ఆ భయం ఏమీ ఉండదనే నా నమ్మకం. చాలా బాగుందయ్యా నీ ఆలోచన. భగవద్గీత చదివి ఇంత ఉపయోగకరమైన ఆలోచన చెప్తావు అనుకోలేదయ్యా అన్నాడు రామచంద్రన్. రంగనాథం గారు పెదవి విరిచారు. ఆయనకి ఆలోచన ఏమీ నచ్చలేదు. గౌరవం చేయవలసిన శవాన్ని ఇలా ఉపయోగించుకోవడమా? శవాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నా దానికి కష్టం తోచదుగా. కాదు కూడదు, మన హృదయాలు దానికి సమాధానం చెప్పుకోవాలంటారు. మరణించి కూడా గోపాలస్వామి సేవ చేశాడు అనుకుందాం అన్నాడు రామచంద్రన్. ఈ ఆలోచన మొదట తట్టినప్పుడు నాకే సిగ్గేసింది, కానీ ఈ నిస్సహాయ స్థితిలో ఈ అవకాశం వదులుకోలేం. చూడండి, విశ్వామిత్రుడంతటి వాడు కుక్క మాంసం తినాల్సి వచ్చింది అన్నాడు చంద్రం. రంగనాథం గారు జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. తెల్లవారుగాని జైలర్తో తగాదా. శవాన్ని జైలు ఆవరణలోనే దహనం చేయాలన్నాడట సూపరింటెండెంట్. శవం బయటికి వెళ్లి తీరాలని పట్టుబట్టారు రంగనాథం గారు. బయట ఊరేగింపులు ఏమీ జరగవని మాటిచ్చారు. ఆయన మాట అంటే చివరికి సూపరింటెండెంట్కి కూడా గురే. ఆయన మాట మీద శవాన్ని పురజనులకు అప్పచెప్పడానికి సూపరింటెండెంట్ ఒప్పుకున్నాడు. దేశ సేవలో ప్రాణాలర్పించిన గోపాలస్వామి శవాన్ని ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతో జైలు నుంచి బయటికి పంపించారు. దాంతో 4 నెలల నుంచి ఇంటికి ఉత్తరం పంపలేక తహతహలాడుతున్న 600 మంది ఖైదీల ఉత్తరాలు బయటికి వెళ్ళాయి. కథామంజరి శ్రావ్య సంచిక మే 2026. కథ జైలు నుండి దేశ సేవకుడి శవం బయటికెళ్ళింది. కలం కీర్తిశేషులు సోమంచి యజ్ఞన్న శాస్త్రి గారు. గళం అవసరాల వెంకట్రావు.